త్రిష, కృష్ణవేణిని ఇక్కడికి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత వీడిది. డోంట్ వరీ. అలాగే జిన్నా. మీ అల్లుడు వంశీబాబుని కిడ్నాప్ చేసింది. అబ్బా పిన్ని, నేను అమ్మ సాయంత్రం దాకా రాము. నానొచ్చి రాత్రికి భోజనాలంటే నువ్వు ప్రిపేర్ చేయి. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చేయి పిన్ని. ఎంత అతిథులైతే మాత్రం ఈ పరిస్థితుల్లో బిర్యానీ చేసి పెడతావా ఏంటి? సరే అట్నే. ఫోన్ లిఫ్ట్ చేయక్క, లిఫ్ట్ చేయక్క. అక్క, కృష్ణవేణి అక్క, ఏమైంది? మరిదిగారిని వదిలేశారా? లేదక్క, నేను వెళ్ళాకే వదిలేస్తారు. నువ్వు వెళ్ళాక వదిలేస్తారా అంటే మరిదిగారు ఎక్కడున్నారు? అదే తెలియడం లేదక్క. మరి త్రిష అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నారా? అవునక్క, త్రిష అడిగిన డబ్బులు తీసుకుని వంశీ గారి దగ్గరికి బయలుదేరాను. మరిదిగారిని వదిలేస్తానని చెప్పింది కదా. డబ్బులిస్తే వదిలేస్తానని చెప్పిందక్క. నేను అమ్మ గుడికొచ్చాం. మరిదిగారు క్షేమంగా ఉండాలని అమ్మ మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయించింది. మరిదిగారు క్షేమంగా ఉండాలని అమ్మ గుడంతా తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేస్తోంది కృష్ణవేణి. నువ్వు ధైర్యంగా వెళ్ళు కృష్ణవేణి. మరిదిగారిని క్షేమంగా అప్పగిస్తారు, సరేనా? డబ్బులిచ్చి వంశీ గారు క్షేమంగా నీ దగ్గరికి రాగానే ఒక ఫోన్ చేసి చెప్పు చెల్లి. అలాగే అక్క. అలివేణి, ఫోన్లో మాట్లాడేది కృష్ణవేణా? అవునమ్మా. ఒకసారి ఇవ్వు, నేను మాట్లాడతాను. కృష్ణవేణి, అమ్మ మాట్లాడుతుందట. కృష్ణవేణి, అమ్మా, భయపడకమ్మా, వంశీకేం కాదు. అలాగే అమ్మా. నువ్వు సాక్షాత్తు ఆ వనదుర్గాదేవి తల్లికి జోలపాట పాడావమ్మా. లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి, ముగురమ్మల మూలమైన తల్లి లాలి. అమ్మవారి సమక్షంలో నల్లపూసలు ఎక్కించి తాళి మెళ్ళో వేసుకున్నావు. నీ పసుపు కుంకుమల్ని నిండు నూరేళ్లు ఆ వరదుర్గమ్మ తల్లి కాపాడుతుందమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. కృష్ణవేణి, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను డబ్బులు తీసుకుని వెళ్తున్నాను. జాగ్రత్త చెల్లి. అక్క, ఒక
ఇంపార్టెంట్ విషయం. ఏంటి కృష్ణవేణి? అదే, నిన్నొక విషయం అడుగుతాను. అడుగు కృష్ణవేణి. నేను అడిగాక కృష్ణవేణి ఎందుకు ఇలా అడిగింది అని ఆలోచించకూడదు. సరే, ఆలోచించంలే. ఏంటో అడుగు. అది అడుగు కృష్ణవేణి. ఈరోజు ఇంట్లో టిఫిన్ ఏం చేశారక్క? టిఫినా? గుంట పొంగనాలు చేశాం. కృష్ణవేణి, అక్క, మరి మధ్యాహ్నం ఏం చేశారు? రాగి సంకటి తలకాయ కూర చేశాం. అంటే వంశీ గారు టిఫిన్ చేసింది, మధ్యాహ్నం భోజనం చేసింది అమ్మ చేసిన వంట. హలో కృష్ణవేణి, కృష్ణవేణి! అక్క, ఈరోజు ఉదయం కొంతమంది సైంటిస్టులు పొలాల్లో రీసెర్చ్ చేయడానికి వచ్చారట. అవునా? కృష్ణానది పక్కనే మన పొలాల్లో రాజుగారి బంగ్లా ఉంది కదా చెల్లి, అందులో ఉంటున్నారు. ఒక అమ్మాయితో పాటు 5 మంది ఢిల్లీ నుంచి వచ్చారట. వాళ్ళకి అన్నీ మనమే చూడాలని నాన్న చెప్పారు. అందుకే అమ్మ వంట చేసింది. అవును, నువ్వున్న టెన్షన్లో ఇంట్లో వంట గురించి అడిగేవేంటి కృష్ణవేణి? ఏం లేదు, చెప్పాను కదక్క అడుగుతాని. సరే కృష్ణవేణి, నువ్వు జాగ్రత్త. అలాగే అక్క, ఉంటాను. అయ్యో భగవంతుడా, వంశీ గారిని కిడ్నాప్ చేసి మా ఊరి బంగ్లాలో ఎందుకు దాచింది? మా ఇంట్లో నుంచి భోజనాలు ఎందుకు వెళుతున్నాయి? ఈ విషయాలన్నీ మామయ్యకి తెలుసా? ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలేమీ అర్థం కావడం లేదే. మామయ్య త్రిష వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు వంశీ గారిని చూడకుండా ఎలా ఉంటారు? నా కళ్ళకొచ్చినట్టు జరగబోతుందా? మామయ్యని నా చేతులతో నేనే షూట్ చేస్తానా?
త్రిష, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ఆ పిచ్చోడిని చంపడానికి ఇంకా టైం ఉంది త్రిష. ఇంకో గంట తర్వాతైనా వాడిని చంపాల్సిందే కదా. అనవసరంగా ఆపావు నువ్వు. త్రిష, ఇది కిడ్నాప్ డీల్. డబ్బు మన చేతికి వచ్చిన తర్వాత జిన్నాబాయ్ ఫోన్ చేస్తాడు. అప్పుడే మనం పిచ్చోడిని చంపేయాలి. ఇది మన ప్లాన్. తొక్కలో ప్లాన్. ఇప్పుడు చంపేస్తే ప్రాబ్లం ఏంటి? త్రిష, నీకు అర్థం కావడం లేదు. కృష్ణవేణి 100 కోట్లు జిన్నాకి ఇవ్వడానికి ముందు వంశీతో మాట్లాడాలని కండిషన్ పెడితే అప్పుడేం చేస్తావు? ఇక్కడ నీ చేతుల్లో చచ్చిన పిచ్చోడు కృష్ణవేణితో మాట్లాడతాడా? 100 కోట్లు కృష్ణవేణి జిన్నాబాయికి ఇస్తుందా? మన చేతులారా మనమే మన ప్లాన్ని కొలాప్స్ చేసినట్లవుతుంది. అందుకే ఆపాను. ఓకే, నాకు అర్థమైంది భవానీ. ప్లాన్ ప్రకారమే జిన్న ఫోన్ చేశాకే పిచ్చోణ్ణి చంపేస్తాం, సరేనా? అది కాదు త్రిష. కృష్ణవేణి ఇక్కడికి రాగానే తన కళ్ల ముందే వంశీని చంపేస్తానన్నావు. ఇంతలోనే డిసిషన్ చేంజ్ చేసుకున్నావెందుకు? పగ. కృష్ణవేణంటే పగ. మీరు తీసిన ఫోటోలు మొత్తం ఢిల్లీకి పంపించండి. అలాగే మేడం. అంకుల్, ఏంటి హడావిడిగా ఉన్నారు? ఏం లేదమ్మా, మీకు రాత్రికి భోజనాలు తేవాలి కదా, క్యారేజీల కోసం వచ్చాను. ఓ, క్యారేజా? మీరు వెళ్ళి తీసుకురండి. అది కాదమ్మా, నేనే వెళ్ళి తీసుకుంటాను. అంకుల్, మీ ఖండువా హాల్లో మర్చిపోయి వెళ్ళినట్టున్నారు కదా? అవును బాబు, ఇందాక వెళ్ళేటప్పుడు పడిపోయినట్టుంది, చూసుకోలేదు. మీ కండువా క్యారేజ్ 2 రూమ్లో పెట్టాను. నేను వెళ్ళి తీసుకొస్తాను అంకుల్. ఏమ్మా, రాత్రికి ఏదైనా స్పెషల్గా చేయించమంటావా? చపాతీ కాస్త పెరుగన్నం చాలు అంకుల్. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిదే. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు.
త్రిష డోర్ తీ త్రిష, మా మామయ్య గారు వచ్చారు. త్రిష డోర్ తీ త్రిష, మా మామయ్య గారు వచ్చారు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య. సడన్ గా ఈ పిచ్చోడికి ఏమైంది? మామయ్య గారు, మామయ్య గారు, త్రిష డోర్ తీ త్రిష, మా మామయ్య గారు వచ్చారు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. డోర్ తీ త్రిష, మామయ్య గారు. మా మామయ్య గారు వచ్చారు. మా మామయ్య గారు వచ్చారు. మావయ్య లేడు, మామిడికాయ తొక్కలేదు. నోరు మూసుకొని పడండు. మా మామయ్య మాట్లాడాలి. మా మామయ్య గారు వచ్చారు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. నన్నే తోస్తావురా? మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. షిట్, వీడెలా తప్పించుకున్నాడు? పట్టుకోండి. పట్టుకోండి రమ్మండి, పట్టుకోమండి. ఆగు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. మామయ్య గారు, ఏం చేయాలి? చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. మామయ్య గారు. పట్టుకుంట్రా, ఆగు. తల్లి, అంతా నీ మీదే భారం వేసి ముందుకు వెళుతున్నాను. వంశీ గారు, మా మామయ్య గారు ఇద్దరు క్షేమంగా ఉండాలి తల్లి.
పట్టుకుంటారా వాడిని? అగో రేయ్, ఆగ్రా, ఆగో. మామయ్య గారు